ఐదుగురు భర్తలున్నా సరే ద్రౌపది పతివ్రత ఎలా అవుతుంది? దేవతలకు రాజైన ఇంద్రుడు త్వష్ట్ర ప్రజాపతి అయిన త్రిశురుడు అనే బ్రాహ్మణుని కొన్ని కారణాల వల్ల చంపాల్సి వచ్చిందట. బ్రాహ్మణ హత్య మహాపాపం కాబట్టి ఇంద్రుడు దేవతల రాజుగా ఉండటానికి అర్హత కోల్పోయాడు. దీనికి సొల్యూషన్ ఏంటి అని బృహస్పతి అంకుల్ని అడిగితే, నీ పాపం పోయే వరకు ఒక మనిషిలా తపస్సు చేయమన్నాడు. సరే అని తనకున్న 4 పవర్స్ని యముడికి, వాయుదేవుడికి, అశ్విని దేవతలకి ఇచ్చి తపస్సు స్టార్ట్ చేశాడు. అయిన 4 పవర్స్ నుంచే కుంతీదేవికి, మాంద్రికి, పాండవులు 5గురు జన్మిస్తారు. అంటే పాండవులు ఇంద్రుడి ప్రతిరూపాలన్నమాట. ఇంద్రుడు ఇలా భూమి మీద 5గురిగా పుట్టాడు అని ఇంద్రుడి భార్యకి సచీదేవికి తెలిసింది. తన భర్తతో పాటే తను కూడా ఉండాలి అని ద్రౌపద మహారాజు కొడుకు కోసం చేస్తున్న యాగం యొక్క మంటల్లోంచి మళ్లీ పుట్టి ద్రౌపదిగా పాండవులకు భార్య అయ్యింది. అందుకే 5గురు భర్తలున్నా సరే ద్రౌపదిని పతివ్రతగానే మన హిందూ పురాణం చెప్తుంది.